पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। We want justice. 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 ఏరియాలో స్కూల్ పెట్టొద్దు, రెసిడెన్షియల్ ఏరియాలో స్కూల్ పెట్టొద్దు. సరైన నల్లకుంట తెలంగాణ వాసుల్లో మేము ప్యూర్లీ ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్కూల్ ఉన్నది, ఫర్చ్యూన్ స్కూల్. అందులో మినిమంగా 600 నుంచి 700 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థుల వల్లనే మాకు రానుబోను చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ గల్లీ కూడా చాలా చిన్నది. దీనికి తోడు మెయిన్ రోడ్ పైన, తెలంగాణ మెయిన్ రోడ్ పైన రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న ఇండియన్ అకాడమీ స్కూల్ ఈ మా గల్లీలో ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై మేము డిఓ గారికి గత 12 సంవత్సరాల నుంచి విన్నవిస్తున్నాము. గత డిఓ సుబ్బారెడ్డి గారు కూడా పర్యవేక్షించి ఈ స్కూల్ ఇక్కడ ఇప్పడం సరికాదు, ఇది సరియైన స్కూల్ లేదు, విద్యార్థులకు సరైన వెంటిలేషన్ లేదు, సరియైన ఫైర్స్ ఎగ్జిస్టింగ్ లేదు, కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు. పర్మిషన్ ఇవ్వలేదు. 12 సంవత్సరాల తర్వాత పాడుబడ్డ బంగ్లాను మళ్ళా యథావిధిగా రీపెయింటింగ్ చేసి సరైన నాణ్యత లేని రిపేరింగ్లు చేయించి హఠావుటిగా ఎవరికి తెలియకుండా మళ్ళీ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే మేము మళ్ళీ మా స్థానికులందరం స్పందించి మళ్ళీ మేము డిఓ గారికి అర్జీ పెట్టుకున్నాము. మీకు ఈ స్కూల్ వల్ల ఏమేమి ఇబ్బందులు అవుతుంది? అదే చెప్పిన తర్వాత చెప్తాను. పెట్టిన తర్వాత కూడా డిప్యూటీ డిఓ గారు పర్యవేక్షిస్తారని చెప్పేసి వచ్చి మేము మా స్థానికులను ఏ విధంగా తెలుసుకోకుండా, మా యొక్క ఇబ్బందులు తెలుసుకోకుండా యాజమాన్యంతో కుమ్మక్కయ్యి పర్మిషన్ ఇచ్చిందని మాకు తెలిసింది. మా స్థానికంగా ఉన్న వాళ్ళకి గల్లీ చాలా చిన్నది. మేము దగ్గర దగ్గర 15 కుటుంబాలు ఉన్నారు. ఈ 15 కుటుంబాలకు సరైన పార్కింగ్ వ్యవస్థ లేదు. ప్లస్ రానుబోను చాలా ఇబ్బందిగా ఉన్నది. మాకు ముందు ఉన్న స్కూల్ వాళ్ళు ఏ విధమైన కార్యక్రమం చేసినా కూడా మేము ఈ గల్లీ నుంచి మేము వెళ్ళలేని పరిస్థితి. మాకు పొద్దుగాల మార్నింగ్ 10 o'clock వరకు మేము ఆ స్కూల్ విద్యార్థులు వెళ్ళిపోయేంత వరకు మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి. అదే పరిస్థితి మాకు ఇక్కడ కూడా తలపిస్తే మేము మరి ఇళ్ళకి బయటికి వెళ్ళకుండా ఉండాల్సి వస్తుంది. మా యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇండియన్ అకాడమిక్ స్కూల్కు ఏ విధమైన పర్మిషన్ ఇవ్వద్దని మీ యొక్క మీడియా ద్వారా అధికారులకు మా యొక్క విన్నపం తెలియపరుస్తున్నాం.